నల్లగొండలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. విద్యార్థినికి పరిచయం ఉన్న యువకుడు ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు. ఏమిరెడ్డిగూడెంకి చెందిన విద్యార్థిని నల్లగొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదువుతోంది. ఇక ఈ క్రమంలో నల్లగొండ మండలం జీకే అన్నారంకు చెందిన గడ్డం కృష్ణతో విద్యార్థినికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో విద్యార్థినిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి ఆ టైంలో దారుణానికి పాల్పడ్డాడని చెప్తున్నారు పోలీసులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డీటెయిల్స్ సేకరిస్తున్నారు. నిందితుడు కృష్ణ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. నల్లగొండలో దారుణ హత్య జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థి దారుణ హత్యకు గురైంది. మనం ప్రస్తుతం ఏదైతే విద్యార్థిని హత్యకు గురైనటువంటి ప్రాంతంలో ఉన్నామో ఇదే రూమ్లో ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ రూమ్లోనే కొద్దిసేపటి క్రితం హత్యకైతే గురైంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పంచనామా చేస్తున్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి సమయం. అయితే మనకు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఎమిరెడ్డిగూడెం చెందినటువంటి ఒక ఇంటర్ విద్యార్థిని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుతుంది. అదే సమయంలో ఏదైతే జీకే అన్నారానికి సంబంధించినటువంటి గడ్డం కృష్ణ అనే వ్యక్తి కూడా ఈ అమ్మాయితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆటోలో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఈ రూమ్ మాత్రం ఒక ఆటో డ్రైవర్ మధు అనే ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి రూమ్గా చెప్తున్నారు. ఈ రూమ్లో ఏదైతే ఆ బాలికను తీసుకువచ్చి ఇక్కడ రూమ్లో ఇద్దరు కలిసి ఉన్నారు. అదే సమయంలో ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ పూర్తిగా రక్తస్రావం కావడంతో పాటు కొంత ఫిట్స్ వచ్చినట్టు ఉండడంతో ఒక్కసారిగా ఆమె వచ్చింది. దీంతో అతను పూర్తిగా భయపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఇక్కడ ఎవరు ముందు సమాచారం అందించారు, ఎవరిది ఈ రూమ్ అనే కోణంలో అన్ని రకాల కోణంలో కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమాచారం తెలిసినటువంటి వెంటనే ఊరి నుంచి ఏదైతే ఆ ఊరి నుంచి ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మనతో పాటు ఇక్కడ తండ్రి కూడా ఉన్నారు. మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసింది, ఏం జరిగింది? ఎందుకు మీ బుజ్జి అని అంటే అవును సార్ అని చెప్పినాక కొద్దిగా మన కలెక్టర్ మన డైట్ స్కూల్ అంటారు కదా, డైట్ స్కూల్ దగ్గర రా అన్నాడు. వచ్చినాక ఫోన్ చేస్తే ఇక్కడనే ఉన్నాం మేము, రోడ్డు మీదకి కానిస్టేబుల్ పంపిస్తున్నా రాండి అని చెప్తే కానిస్టేబుల్ పంపించగానే వచ్చే వరకు అక్కడ చనిపోయి ఉంది. ఏమైంది సార్ అని అంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు రేప్ చేశారు, అంతవరకు తెలుసా, పేరు తెలుసా సార్ అంటే అన్నారపోలు మన ఇది గడ్డం సతీష్ అని పేరు చెప్పింది. అంతవరకు చెప్పింది, కానీ నాకు మిగతా స్టోరీ ఏం చెప్పలేదు సార్. అది మాకు జరిగిన విషయం, మాకు తెలిసిన విషయం. అది మీ పాప ఒక్కతే ఉందంటారు సార్, వాళ్ళు కూడా నేను చూడలేదు. మీకు పాప ఇద్దరు, ఏమో చిన్న ఏమో పెద్ద ఇంటికాడ ఉంటుంది, అంతవరకు తెలుసు నాకు. అయితే గడ్డం కృష్ణ చేశాడని చెప్తున్నారు. అదే సార్ మాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు, కానీ మేమైతే చూడలేదు ఇంతవరకు. వాడు ఎట్లుంటాడో కూడా చూడలేదు మేము ఇంతవరకు. పాప అయితే మళ్ళీ తాను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కాలేజీకి అయితే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరినటువంటి విద్యార్థిని ఇంటర్మీడియట్ కాలేజీకి వచ్చింది. కాలేజ్ టైం అయిపోయిన తర్వాత 12:30 గంటల సమయంలో ఎవరైతే కృష్ణ ఉన్నాడో అతడు ఆటోలో ఎక్కించుకొని ఈ రూమ్కి అయితే తీసుకొచ్చాడు. ఈ రూమ్ తీసుకొచ్చి ఇక్కడ ఏం జరిగిందనే విషయం అయితే ఇంకా స్పష్టంగా తెలియదు. పోలీసులు అయితే కొంత సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కృష్ణ అనుమానితుడు ఉన్నాడో ఆ కృష్ణతో ఈ బాలిక కొంతకాలంగా ఫోన్ చాటింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవణ్, TV9 నల్గొండ.